కాసేపట్లో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు ఏపీ పోలీసులు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో వంశీని అరెస్టు చేశారు విజయవాడ పట్టమట పోలీసులు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తుండగా నందిగామ దగ్గర ఆయన సతీమణి నిలిపివేసి వంశీని ఒక్కడినే తీసుకెళ్లారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడితో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన్ను హైదరాబాద్లో అరెస్టు చేశారు. వల్లభనేని వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వంశీ A71 గా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బాపులపాడు మండలం ఆరుగులంలో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులోనూ A2గా ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PACS అధ్యక్షులు కాసరవేణి రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. కాసేపట్లో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు ఏపీ పోలీసులు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో వంశీని అరెస్టు చేశారు విజయవాడ పట్టమట పోలీసులు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తుండగా నందిగామ దగ్గర ఆయన సతీమణి నిలిపివేసి వంశీని ఒక్కడినే తీసుకెళ్లారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడితో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన్ను హైదరాబాద్లో అరెస్టు చేశారు. వల్లభనేని వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వంశీ A71 గా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బాపులపాడు మండలం ఆరుగులంలో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులోనూ A2గా ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PACS అధ్యక్షులు కాసరవేణి రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. కాసేపట్లో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు ఏపీ పోలీసులు. ఇవాళ ఉదయం హైదరాబాద్లో వంశీని అరెస్టు చేశారు విజయవాడ పట్టమట పోలీసులు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తుండగా నందిగామ దగ్గర ఆయన సతీమణి నిలిపివేసి వంశీని ఒక్కడినే తీసుకెళ్లారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడితో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయన్ను హైదరాబాద్లో అరెస్టు చేశారు. వల్లభనేని వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వంశీ A71 గా ఉన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు బాపులపాడు మండలం ఆరుగులంలో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులోనూ A2గా ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PACS అధ్యక్షులు కాసరవేణి రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టును ఖండించారు వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి. వంశీ అరెస్టు కక్ష సాధింపు చర్యనని ఆరోపించారు. ప్రతీకారంతో అరెస్టులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు భూమన. వంశీపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి సంతోషపడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలందరిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారని తెలిపారు భూమన. వల్లభనేని వంశీ గారి అరెస్టు పని కట్టుకొని ప్రతీకారం తీర్చుకోవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు కేసు బనాయించి ఈ రోజున అరెస్టు చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలా వైసీపీ నాయకులందరినీ కూడా ద్వేషంతో వీళ్ళని ఏదో ఒక రకంగా తుదమెట్టించాలా రాజకీయంగా అన్నటువంటి దురుద్దేశంతో ఓ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు
ఈ రోజున వంశీని అరెస్టు చేసినట్టుగా స్పష్టంగా లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న సభ్య సమాజం చేత్కరించుకుంటున్నది. వంశీ మీద ఏ రకమైనటువంటి గతంలో ఒక చిన్న కేసు ఉన్నది. ఆ కేసును ఆయనకు కోర్టులో బెయిల్ కూడా ఇచ్చింది. కానీ ఈ రోజున ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి మరొక కేసు, తప్పుడు కేసు బనాయించి అతన్ని అరెస్టు చేసి ఏదో సంతోషపడాలనేటువంటి వీళ్ళ తాపత్రయం కొద్ది రోజుల్లోనే తొలగిపోయి వంశీ కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చి వంశీ మీద జరిగినటువంటి ఆ అపవాదు తొలగిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద ఏ రకంగా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదో ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. కార్యకర్తలు ఈ సమయంలో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచక పోకడలకు వ్యతిరేకంగా మనమందరం కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళి ఇలాంటి వాటిల్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వంశీ